హాయ్! హలో! వెల్కమ్ టు మను ట్రెండీ టాక్స్ మినీ వ్లాగ్స్‌కి స్వాగతం. సో, నిన్న మా పాపని జాయిన్ చేశామని చెప్పాం కదా! సో, బుక్స్ ఇచ్చారని చెప్పారు కదా! సో, ఈ బుక్స్ ఏమేమి ఇచ్చారు, ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాననమాట. సో, ఈ బుక్స్ గురించి చెప్పే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్ మీకు మరిన్ని మినీ వ్లాగ్స్‌ని అందించడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు మా పాపకి ఇచ్చినటువంటి బుక్స్ ఏంటి, ఏమేమి ఇచ్చారనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ బుక్ వచ్చేసి లిటరసీ స్కిల్స్ అనమాట. సో, లిటరసీ స్కిల్స్‌లో ఏముంటాయి అనేది చూస్తే ఇక్కడ ఏబిసిడి అని నేర్పిస్తారన్నమాట లిటరసీ స్కిల్స్. సో, ఇదొకొచ్చేసి దీని టెక్స్ట్ బుక్. సో, దాంతోపాటు ఒక వర్క్ బుక్ కూడా ఇస్తారనమాట. సో, వర్క్ బుక్ ఇలా ఉంటుంది. సో, దాని ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనమాట. సో, జనరల్ అవేర్నెస్ ఏంటంటే వాళ్ళ అవేర్నెస్ అనమాట. అంటే సెల్ఫ్ కేర్ ఎలా ఉండాలి, అంటే నోస్, ఈ సెన్స్ ఆర్గన్స్ నేర్పించడము, అట్లాగే అన్నీ నేర్పిస్తారనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ. సో, ఇవన్నీ ఇది వర్క్ బుక్. దీని యొక్క కోర్స్ బుక్ అయితే ఇది జనరల్ అవేర్నెస్ది. ఇది ఒక వర్క్ బుక్ అనమాట. ఈ రెండేసి బుక్స్. అట్లాగే మ్యాథ్స్ బుక్ వచ్చేసి ఇది కోర్స్ బుక్ అనమాట. సో, కోర్స్ మీరు అనుకోవచ్చు మ్యాథ్స్లో ఏం చెప్తారు చిన్నపిల్లలకి, నర్సరీ వాళ్ళకని అనుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే షేప్స్ కానీ, సైజెస్ కానీ, అట్లాగే అన్నీ వీళ్ళకి నేర్పిస్తారనమాట మ్యాథ్స్లో. సో, అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి వీళ్ళకి ఇలా నేర్పిస్తారు మ్యాథ్స్లో. ఇది కోర్స్ బుక్ అనమాట. సో, దానికి వర్క్ బుక్ అనమాట. అండ్ నర్సరీ రైమ్స్ అనమాట. రైమ్స్ వచ్చేసి మనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అలా ఉన్నాయి కదా, ఇలా రైమ్స్ హంప్టీ డంప్టీ, జాక్ జిల్, ట్వింకిల్ ట్వింకిల్, అట్లాగే 2 లిటిల్ హ్యాండ్స్, ఐ సీ ద మూన్, 2 లిటిల్ డిక్కీ బర్డ్స్, బన్నీ ర్యాబిట్. సో, ఇవన్నీ రైమ్స్ అనమాట. చూస్తే మీకు అన్ని రైమ్స్ అయితే ఉంటాయి. సో, ఇదనమాట. సో, మొత్తం సబ్జెక్ట్స్ వచ్చేసి 4 సబ్జెక్ట్స్. సో, 4 సబ్జెక్ట్స్కి ఒక్కో సబ్జెక్ట్ 2 బుక్స్ అనమాట. అంటే లిటరసీ స్కిల్స్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అని, అలాగే మ్యాథ్స్లో కోర్స్ బుక్, అలాగే వర్క్ బుక్, మ్యాథ్స్ కోర్స్ బుక్, వర్క్ బుక్. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి 4 సబ్జెక్ట్స్. సో, 4 సబ్జెక్ట్స్కి ఒక్కో సబ్జెక్ట్ 2 బుక్స్ అనమాట. అంటే లిటరసీ స్కిల్స్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అని, అలాగే మ్యాథ్స్ కోర్స్ బుక్, వర్క్ బుక్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కోర్స్ బుక్, అట్లాగే వర్క్ బుక్ జనరల్ అవేర్నెస్ది, అట్లాగే రైమ్స్. సో, మొత్తం వచ్చేసి నా 4 సబ్జెక్ట్స్, కానీ ఒక సబ్జెక్ట్కి 2 బుక్స్ అనమాట. రైమ్స్కి మాత్రం సింగిల్. అట్లాగే